రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 30 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే, అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. చూస్తే మొత్తం బడ్జెట్ అంతా ఏం జరిగిందా మొత్తం చూస్తే అసలు అప్పు ఎంత, అంటే రాబడి ఎంత వస్తుంది, రాబడిలో ఖర్చులకు మించి అంటే ఏ మేరకు లోటు కనబడుతుంది, అంటే రాబడి కన్నా వ్యయం ఎంత ఉంది, వ్యయానికి రాబడికి వ్యత్యాసంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఎలా పూరించబోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తారేమని ఆశగా చూస్తే కనీసం వారు చెప్పాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పులు చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చడమే కాకుండా 14 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన 14 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాం, సంపద సృష్టిస్తాం, అప్పు చేయకుండా సంక్షేమ బాటను నడిపిస్తాం, ప్రగతి బాటను పరిగెత్తిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సొరకాయలు కోశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కూడా ఒకటి అడుగుతున్నాను, ఈ బడ్జెట్లో మీరు కిందటి బడ్జెట్లను ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా